triplex villas at Bachpalli, APR Projects. బట్ దాసరి గారు ఫస్ట్ సినిమా చేసిన తర్వాత నీకు మంచి ఫ్యూచర్ ఉంది, పెద్ద హీరో అవుతావు, మంచి యాక్టర్ అవుతావు అని బ్లెస్ చేసిన తర్వాత ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. ఒక విలన్ గాను, సైడ్ క్యారెక్టర్ గాను, ఒక తమ్ముడు గాను హీరోకి ఇలా రావాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ మీ మైండ్ లో ఏమనిపించింది సార్? దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద లైఫ్ అని అనిపించింది. మన ఫేట్ని ఎవరు మార్చలేము. కాకపోతే ఏంటంటే మనలో ఉండే ఒక స్వయంకృతాపరాధం అంటారు, కొంచెం చిన్నది ఉంటుంది ఎక్కడో దగ్గర. దాని అంటే వెళ్ళే దారి మనం నడవకపోవడమా, లేకపోతే నడిచి వెనక్కి వెళ్ళడమా, లేకపోతే దాన్ని బ్యాక్ స్టెప్స్ వేయడమా, లేకపోతే స్లో అవ్వడమా అనేది మనకు తెలియదు. ఓకే, కానీ అది లాగుతూ ఉంటుంది. దట్ అనదర్ ఏంటంటే సరౌండింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ పిల్లర్స్ కూడా కావాల్సి. ఓకే, సరౌండింగ్ మనకు కూడా అన్నీ బౌండరీ అనేది ఒకటి కావాలి. ఆ బౌండరీ లేకపోయి ఒక్కడే వెళ్ళాలనుకుంటే కొంచెం ద విండ్ ఈజ్ ద హెవీగా ఉంటుంది. ఆ విండ్లో ఎటేపు వెళ్తాం మనకే తెలియదు. ఓకే, అది అట్లా ఉంటుంది. అట్లా రెస్పెక్ట్ మారిందా ఒక హీరో నుంచి ఒక విలన్ గా వచ్చినప్పుడు? డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఆ చూసే విధానం, ఎందుకంటే అలాగే మీకోసం డైరెక్టర్లు అంటే మీ అపీరెన్స్, మీ కళ్ళు అలా ఉండబట్టో అన్ని సినిమాలలో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు డిజైన్ చేశారు. ఎలా అంటే హీరో చెల్లెల్ని యూటీజింగ్ చేయడం, హీరో చెల్లెల్ని రేప్ చేయటం, హీరో చెల్లెలు బాత్రూమ్ లో బట్టలు మార్చుకుంటే చూడటం, హీరోతో తన్నించుకోవటం, అంటే ఇలాంటి క్యారెక్టర్స్ రాశారు మీకు. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అలాంటి క్యారెక్టర్స్ పడ్డాయి కదా. ఆ టైంలో ఎలా ఉండేది అసలు? అంటే డిస్కషన్ ఎలా ఉండేది ఇండస్ట్రీలో కానీ, మీతో వచ్చి మాట్లాడే వాళ్ళు కానీ? నాతోని జనరల్ గా సినిమా ఫీల్డ్ లో వాళ్ళు మాట్లాడేవారు ఎక్కువ. ద రేపుల్ బాలాజీ అనేవారు ఫస్ట్. ఓకే, చాలా కాంట్రవర్సీ అనేవారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆడియన్స్ నుంచి మనల్ని చూస్తే దూరంగా ఉండేవారు. హీరో అనేసరికి అందరూ వెళ్ళి ఆటోగ్రాఫ్లు అనో లేకపోతే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. మన దగ్గరికి వచ్చేసరికి వెళ్ళను బాబోయ్ అని చెప్పేసి ఇలా అంటారు, వదిలే. ఇది ఎట్లాగంటే ఒక ఎగ్జాంపుల్, నేను ట్రైన్లో వెళ్తూ ఉంటాను. ట్రైన్లో ఒక్కొక్కసారి నేను ఏంటంటే స్లీపర్లో వెళ్ళిపోతాను. అంటే జనాలకి దగ్గరలో ఉండాలని చెప్పేసి చూస్తాను ఎప్పుడు. ఓకే, ఇష్టం అది. ట్రావెలింగ్ అనేది 10 మంది మధ్యలో ఉండాలి, లేదంటే 10 మంది మధ్యలో ఎక్కువ నడవాలి. 10 మంది కూడా వాళ్ళ మధ్యలో ఉండాలి, వాళ్ళతో కలిసి మాట్లాడాలి, లేకపోతే ఇట్లాగా అంటే కామన్ మ్యాన్గా ఉండాలని చెప్పి. స్టార్ అనేది ఎప్పుడు మనకి లేదండి ఇప్పటి వరకు కూడా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది. అయితే వెళ్తే ట్రైన్లోను ఒక మేడము కలిసి వచ్చి పలకరించారు. పలకరించిన తర్వాత మీరు బాలాజీ గారు కదంటే అవునమ్మా అంటే సరే నేను ఇంతప్పుడు మిమ్మల్ని చూశానండి, ఆవిడ చేతుల పిల్ల ఉంది, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, కానీ పలకరించాలనిపించింది, పలకరించానండి. కానీ అప్పుడు చూస్తే భయం వేసింది, మాట్లాడదాం అనుకున్నా కూడా మాట్లాడలేకపోయాం. నెల్లూరులోను, నెల్లూరు నుంచి చెన్నై వెళ్తూ ఉంటే ఆ టైంలో వాళ్ళు ఎక్కి ఇదే మాట్లాడుతూ ఉంటే ఎందుకన్నారు, విలన్స్ అంటే భయం అండి, ఆ సినిమాలో వాళ్ళ తాలూకా క్రూరత్వం, లేకపోతే చూపు కానీ, ఆ మాట కానీ, వాళ్ళు చేసే శాస్త్రలు కానీ, డ్రింక్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదండి. కరెక్ట్. అప్పుడు చెప్పాను, జీవితంలో కూడా ప్రతిదీ కూడా ఇలా ఉంటుందని చెప్పడానికే క్యారెక్టర్స్ ఉన్నాయి. నన్ను ఎలాగ అవాయిడ్ చేశారో లైఫ్లో కూడా అలాంటి అవాయిడ్ చేస్తారు. ఓకే, చేయాలి. అవును, అది మీ మానవ నైజం. అది అప్పుడే నేను పరిపక్వత చెందినట్టు నాకు అనిపించింది. అంటే నేను చేసిన క్యారెక్టర్స్ కానీ, నా తాలూకా ఎఫిషియన్స్ కానీ, ఓకే కరెక్ట్, నేను బాగానే చేశాను, నేను అందరిలోకి జనాల్లో ఒక ఐడెంటిటీ లేకపోతే బ్రాండ్ పడ్డది అని చెప్పేసి అనుకున్నాను. ఓకే, ఏదైనా ఒకటి. ఎట్స్ ద సేమ్ టైం ఏంటంటే దిస్ ఈజ్ ద అంటే ఒక మన వర్క్, అది అంటే మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్. నేను బతకడానికి, నా ఫ్యామిలీ బతికించడానికి నాకు దేవుడిచ్చింది యాక్టింగ్ అనేది ఒకటి ప్రొఫెషన్ అనమాట అండి. ఆ ప్రొఫెషన్ లాగా తీసుకుంటాను. దాని నుంచి మేకప్ తీసి బయటకు వచ్చానంటే ఐఎమ్ నథింగ్. నన్ను ఎవరు చూసి బాలాజీ అని పిలవాలని చెప్పేసి ఎప్పుడు ఏ రోజు కూడా అనుకోలేదండి. ఎంత పిలవకుండా ఉంటే అంత బాగుంటుంది అనుకుంటాను.
అలాగే వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటాను. కలిసిన తర్వాత మీరు బాలాజీ గారు అవునండి. ఏంటి సార్ ఇంత కామన్గా ఉన్నారు, ఇంత క్యాజువల్గా ఉన్నారంటే ఏముంది మామూలు, ఏముంది నథింగ్. ఈరోజు నా ప్రొఫెషన్ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఉన్నదని 10 మంది వచ్చిన తర్వాత లేనప్పుడు ఆ 10 మంది కనబడలేదనుకోండి, నేను సెల్ఫ్గా చాలా డిఫెన్స్లో పడిపోతాను. ఆ డిఫెన్స్లో పడిపోయినప్పుడు ఏంటంటే నాకు లేనివన్నీ తెచ్చుకొని కోపం వస్తుంది, మన మీద మనకి ఆత్రం పెరుగుతుంది. దట్ ద సైడ్ ఎఫెక్ట్స్. అంటే దేనికైనా వ్యసనాలకు అలవాటు పడతాం. ఇవన్నీ మనిషిని ఒక దిగజార్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కాదు, మనకు అక్కర్లేదు అని దాని మీద అలా ఉన్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.